హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈసారి బజ్జీ మిరపకాయలు ఉన్నప్పుడు ఎప్పుడు వేసుకునే బజ్జీలు కాకుండా ఒక్కసారి కొత్తగా ఈ విధంగా వేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బావుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. దీనికోసం ముందుగా ఇలా ఒక 10, 15 బజ్జీ పచ్చిమిరపకాయలుంటాయి కదా! అవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడే కొంచెం చూసుకొని తీసుకోండి. లావుగా స్ట్రెయిట్‌గా ఉండేలాగా వంకర టింకర లేకుండా ఈ బజ్జీ మిరపకాయలని చాకుతో గానీ, ఒక పిన్నిస్‌తో కానీ ఇలా మనం బజ్జీలకి ఎలాగైతే మధ్యలో ఘాటు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని, అందులో కొంచెం ఉప్పు వేసుకొని, ఈ ఉప్పు నీళ్ళల్లో ఈ మిరపకాయలు వేసుకోవాలనమాట. ఘాటు పెట్టుకున్న మిరపకాయలు. అదే విధంగా మిగిలిన మిరపకాయలన్నీ ఇలాగే నీళ్ళల్లో వేసుకొని పక్కనుంచుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బావుంటాయండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని, అందులో 3 కానీ, 4 కానీ కోడిగుడ్లు తీసుకోవాలి. మనకి ఎన్ని మిరపకాయలు తీసుకున్నామో వాటికి తగ్గట్టుగా తీసుకోవాలి. నేను 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనము పిండి అలా ఏమి వేయం కదండీ! ఉప్పే కొంచెం చూసుకొని వేసుకోండి. కారం గూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర గూడా వేసుకొని, ఉప్పు, కారము, కొత్తిమీర అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెము, సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొంచెం వేసుకొని, ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్న మిరపకాయలున్నాయి కదండీ! పచ్చి మిరపకాయలు, వీటిని తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల మధ్యలో గింజలున్నాయి కదా! ఈ గింజలు మీరు కావాలంటే తీసేసుకోండి. అవసరం లేదనుకుంటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ బజ్జీ మిరపకాయని ఇలా మధ్యలో ఏలు పెట్టేసుకొని, మనం చాకుతో మధ్యలో గీసాం గదా! దాన్ని ఇలా ఏలు పెట్టుకొని, మనం ఇలా ఎగ్స్ కలుపుకొని ఉంచుకున్నాం గదా పక్కన, ఇదంతా కూడా ఇందులో గరిటెతోటి ఈ మిరపకాయ లోపలికి పోసుకోవాలి. మనం బజ్జీకి వాము పిండి ఎలా పెడతామో ఆ విధంగా అనమాట. దీనిలో ఇలా ఎగ్‌ది వేసుకోవాలనమాట. ఇదంతా కలిపి పెట్టుకున్నాం గదా! ఎగ్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము అంతా కూడా లోపలికి వేసుకోవాలండి. కొంచెం నిండుగా వేసుకోవాలి మిరపకాయకి. అప్పుడే బావుంటాయి తినేటప్పుడు గూడా. ఈ విధంగా వేసుకొని ఈ మిరపకాయని ఇలా కొంచెం దగ్గరగా అనుకొని పక్కనుంచుకోవాలి. ఇవి కొంచెం వేసుకునేటప్పుడు లోపలికి ఏలుతో ఇలా అన్నామంటే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలన్నీ కూడా లోపలికి పోయి ఉడికాక గూడా చాలా బావుంటాయండి. అదే విధంగా మిగిలిన మిరపకాయలు గూడా మొత్తం వేసుకోకుండా ఇలా 2, 3 వేసుకోండి. ఇలా 2, 3 వేసుకొని వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ మిగిలినవి వేసుకున్నామంటే ఎగ్ కదా కారిపోకుండా ఉండిద్దనమాట. ఇలా 2, 3 వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం పోపుకి ఎలా అయితే వేస్తామో అలా వేశాక కొంచెం ఎక్కువగా వేసుకోండి. మరి అంత తక్కువ కాకుండా. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ మిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోవాలి. మిరపకాయ ఒకవైపు మంచిగా వేగిన తర్వాత, ఇలా గరిటెతో గానీ కాలకుండా ఉంటే ఇలా మిరపకాయ కాడ పట్టుకొని రెండో వైపుకి తిప్పుకొని, ఈ రెండో వైపు కూడా మిరపకాయ మంచిగా వేగనివ్వాలి. ఇలా మిరపకాయ మనకి మంచిగా వేగితేనే చాలా బావుంటదండి తినేటప్పుడు కూడా టేస్ట్ గూడా. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత 2 వైపులా వీటిని తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే విధంగా మళ్ళీ ఇంక మిగిలినయి గూడా ఇలాగే వేసుకోవాలి మిరపకాయలని. వీటిని గూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా మిరపకాయలు బజ్జీ మిరపకాయలు కావాలంటే ఇవి ఇలా వేసుకోండి. అలా కాకుండా ఇంకా స్పైసీగా తినేటప్పుడు బాగా కళ్ళెమ్మట నీళ్లు కారుతా స్పైసీగా తినాలనుకుంటే ఇలాంటివి మామూలుగా మనం ఇంట్లో వాడుకునే మిరపకాయలుంటాయి కదా! ఈ మిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా చాలా బావుంటాయనమాట. తింటుంటే స్పైసీగా చాలా బావుంటాయి. ఈ మిరపకాయలు గూడా కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా పెట్టుకున్నామంటే ఎగ్‌ని ఇందులో మధ్యలో సరిపోతుంది. ఏయి కావాలంటే అయి వేసుకోవచ్చనమాట. వీటిని గూడా అదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మరి ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనకు దేనికి వాడటానికి అంతగా సరిపోదనమాట. ఎగ్‌కి సంబంధించిన వాటితోనే వాడుకోవాలి కాబట్టి స్మెల్ ఒస్తది గదా! అందుకోసమని. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ మంచిగా ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ మిరపకాయ మంచిగా వేగిపోయి కనిపిస్తా ఉంటదిలెండి. ఈ మిరపకాయ మంచిగా వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోండి. అదే విధంగా మిగిలిన మిరపకాయలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనకింకా పిల్లలు ఇష్టంగా తినే మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికొచ్చిన పిల్లలకి ఎప్పుడు బజ్జీలు ఇలాంటివి కాకుండా బజ్జీ మిరపకాయలతో ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా బావుంటాయండి. ఇవి ఇలా విడిగా తినొచ్చు. కావాలంటే సాంబార్, పప్పులో నంచుకొని తిన్నా గానీ చాలా బావుంటాయనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.